మిత్రమా, మన ప్రేమ, మన శ్రద్ధ, మన సమయం అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటే ఎవరైనా సరే మనని ఎవరూ ప్రత్యేకంగా చూడరు మిత్రమా. అందుకే ఈరోజు నేను మీకు చెప్పబోయేది చాలా లోతైన విషయం. వదిలేస్తేనే విలువనిస్తారు. ఇది అహంకారం కాదు. ఇది నీ జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి నిశ్శబ్ద శక్తి. ఎందుకంటే ప్రపంచం ఒక విచిత్రమైన నియమంపై ఎప్పుడు కూడా ఉంటుంది. వెంటపడేవారిని పట్టించుకోదు, కానీ నిశ్శబ్దంగా దూరం అయ్యేవారి గురించి వెతుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ప్రేమించినప్పుడు, వాళ్ళ కోసం మీ నిద్ర, మీ శాంతి, మీ ఆనందం అన్నీ త్యాగం చేసినప్పుడు చివరకు మీకు దక్కింది నువ్వు ఎప్పుడు ఉంటావనే నిర్లక్ష్యం. ఎందుకంటే మనిషి మనసు అలాంటిది. ఎప్పుడు కూడా దగ్గరలో ఉన్నదాన్ని సాధారణంగా చూస్తుంది, కానీ దూరం అయ్యేటటువంటి అప్పుడే విలువ తెలుస్తుంది. నీరు ఉన్నప్పుడే దాని విలువ తెలియదు, దాహం వేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలాగే మనిషి ఉన్నప్పుడు అతని విలువ గుర్తించరు, అతను దూరమైనప్పుడు మాత్రమే గుర్తొస్తారు. కాబట్టి మనకి బుద్ధుడు ఒక మాట చెప్పారు. అంటే మనకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ప్రపంచం తక్కువగా చూస్తుంది అని. ఎంత కఠినమైనటువంటిదైనా సరే అందరికీ అందుబాటులో ఉంటే మీ సమయానికి విలువ ఉండదు, మీ మాటలకి కూడా బలం ఉండదు. ఏదైనా సరే మీరు లేని లోటు ఎవ్వరికీ అనిపించదు. ఎందుకంటే మీరు లేకపోయినా సరే మళ్ళీ వస్తారని నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అదే ఒక రోజు మీరు నిశ్శబ్దంగా దూరం అయిపోతే, వాళ్ళకు కాల్ చేయడం ఆపిస్తే, మీరు మెసేజ్ చేయడం తగ్గిస్తే, మీరు అర్థం చేసుకోవడం మానేస్తే, వాళ్ళు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మనిషి కోల్పోతానన్న భయం వచ్చినప్పుడు మాత్రమే ప్రేమను అర్థం చేసుకుంటారు. జీవితంలో ప్రతి సంబంధానికి ఒక హద్దు ఉండాలి మిత్రమా. అది ప్రేమైనా, స్నేహమైనా, కుటుంబమైనా. మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయేంతగా ఎవరి కోసం పడిపోవద్దు. ఎందుకంటే మనల్ని మనం కోల్పోయి పొందిన ప్రేమ చివరికి మనల్ని ఖాళీగా మార్చేస్తుంది. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎదుటి వాళ్ళు మారిపోతారేమో అని ఆశిస్తూ తమను తాము మార్చుకుంటూ పోతారు. వాళ్ళు తిరిగి ప్రేమిస్తారేమోని, గౌరవిస్తారేమని, గుర్తిస్తారేమోని ఎదురు చూస్తూ తమ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటారు. కానీ నిజమేంటంటే మీరు ఎంత ఎక్కువగా వెంబడిస్తే అంత ఎక్కువగా మీరు తక్కువైపోతారు. ఎందుకంటే మీరు వెంబడించేటటువంటి వ్యక్తి బలహీనులుగా కనిపిస్తారు అవతల వాళ్ళకి. అందుకే కొన్నిసార్లు ప్రేమను నిరూపించుకోవడానికి, మన విలువను కాపాడుకోవడానికి మీరు దూరం కావాలి. నిశ్శబ్దం చాలా శక్తివంతమైనది. ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు, కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వదిలేయడం గొప్ప. మీరు దూరం అయ్యాక ఎవరికైనా సరే మీరు లోటుగా అనిపిస్తే అది నిజమైన సంబంధమే. దూరమైన వాళ్ళకి ఏమీ అనిపించకపోతే అక్కడ మీరు ప్రేమించబడలేదు, కేవలం ఉపయోగించబడ్డారు. ఈ నిజం చాలామందిని బాధిస్తుంది మిత్రమా. కానీ ఇదే నిజం మనల్ని బలంగా మారుస్తుంది. ఒక సింహం ఎప్పుడు కూడా ఎవ్వరి విలువ కూడా గుర్తించదు. తన విలువ తెలుసుకుని నిశ్శబ్దంగా నడుస్తుంది. మనల్ని అర్థం చేసుకోకపోతే, మన విలువను గుర్తించకపోతే, మళ్ళీ మళ్ళీ మనసును నొప్పిస్తే అక్కడే ఆగిపోవాలి. ఎందుకంటే మనం ఎంత మంచి వాళ్ళైనా సరే తప్పు మనుషుల దగ్గర విలువ 0 అవుతున్నప్పుడు, ఒక పువ్వు అడవిలో పడిపోతే ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆ పువ్వు దేవాలయంలో ఉంటే అందరూ గౌరవిస్తారు. అంటే సమస్య పువ్వులో కాదు, అది ఉన్న చోటులో ఉంది. అలాగే మీరు గుర్తించిన విలువ ఉండకండి. మీ నిశ్శబ్దాన్ని గౌరవించిన దగ్గర ఉండండి. మీ ఏదైనా సరే మీరు ఎవరి దగ్గర అయితే లోటు అనిపిస్తారో వాళ్ళ దగ్గరే ఉండండి. ఎందుకంటే నిజమైన ప్రేమ కోల్పోవడానికి భయపడుతుంది. జీవితంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటే మీ విలువ తగ్గుతుంది అని. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండాలి, కొన్నిసార్లు వదిలేయాలి. ఎందుకంటే వదిలేస్తేనే విలువనిస్తారు. ఇప్పుడు ఎవరి ప్రేమ కోసం మీ ఆత్మగౌరవాన్ని త్యాగం చేయకండి. మీరు మిమ్మల్ని గౌరవించిన రోజే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తుంది. అలాగే ఇక అసూయపడే బంధువులు నిజానికి పెద్ద గూఢచారులు లాంటి వారు. బాబు ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది అని వారు అడిగేది నిజమైన ప్రేమతో కాదు. వాళ్ళు అడిగేది మీ జీవితంలోని సమాచారాన్ని తెలుసుకోవడానికి. మీ సంపాదన ఎంత,
భార్యతో గొడవలు ఏమైనా ఉన్నాయా? పిల్లల్లో మార్పులు ఎలా వచ్చాయి? మీ మనసులో ఏముంది? ఇవన్నీ తెలుసుకోవడానికే. మరి మనం అమాయకుల్లా మన జీవిత కథ అంతా వాళ్ళకి ముందే చెప్పేస్తాం. అయితే బుద్ధుడి నీతి ప్రకారం మన యొక్క మొదటి సూత్రం ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు జ్ఞాని మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మన పెద్ద ఆపద నుంచి బయట వాళ్ళు కాదు, మన కుటుంబంలోనే ఉంటున్నారు. బంధువులు, వారి చూపు ఎప్పుడు కూడా బలహీనతలపైనే ఉంటుంది. ఒక ఈగను ఊహించండి. మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, అందంగా ఉన్నా ఆ ఈగ ఎప్పుడూ గాయం ఉన్న చోటే వాలుతుంది. అదేవిధంగా కొంతమంది బంధువులు కూడా ఉంటారు. మీరు ఎంత సంపాదించినా, మంచి ఇల్లు కట్టుకున్నా, తల్లిదండ్రుల కోసం ఎంత కష్టపడ్డా వాళ్ళు మీ మంచి పనులు చూడరు. మీ ఒక్క బలహీనత మాత్రమే చూసి అదే దాని మీద దెబ్బ కొడతారు. ఈరోజు మన బుద్ధుడు కొన్ని అద్భుతమైన సూత్రాలు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వాటి వల్ల అసూయపడే బంధువుల ప్రభావం జీవితంపై ఇక అస్సలు పనిచేయదు. మొదటిది, అసూయ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? బుద్ధుడు ఇలా చెప్తున్నారు. మీ ఎదుగుదలను చూడలేని వారు ఎప్పటికీ కూడా మీ వారు కాదు. మనోవిజ్ఞానం అంటే అసూయ ఒక సాధారణమైన భావన కాదు. ఇది మనిషిని లోపల నుంచి తీసేసి మానసిక వ్యాధి. మీరు మీ బంధువుల కంటే ముందుకు వెళితే, ఎక్కువ సంపాదిస్తే, వాళ్ళ పిల్లల కంటే మంచి మార్కులు మీ పిల్లలు తెస్తే వాళ్ళలో ఉన్న అసూయ మేలుకుంటుంది. వాళ్ళ సమస్యలు ఎదుగుదల కాదు. సమస్య ఏంటంటే వాళ్ళు ఇంకా అక్కడికే పరిమితమై ఉండడం. అయితే బుద్ధుడు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, శత్రువు యొక్క ప్రధాన లక్ష్యం మీ ప్రతి విజయానికి వెతకడం. అందుకే మొదటి విషయం వాళ్ళ అసూయ తప్పు కాదు, అది వాళ్ళ బలహీనత. మొదటి బుద్ధుడి ఆయుధం ఏంటంటే స్పందించిపోవడం. అయితే బుద్ధుడు మనకి ఇలా చెప్తున్నారు ఏంటంటే, కోపాన్ని పూర్తిగా వీరుడు ఒక్కసారి ఊహించుకోండి. కుటుంబం అంతా కలిసి ఉంది. అప్పుడు ఎవరైనా సరే బంధువు ఇలా అంటాడు, ఉద్యోగం పోయిందట కదా, ఇంకా పెళ్లి కాలేదా, ఏదైనా సమస్య ఉందా? ఆ సమయంలో మన మనస్సులో కోపం ఉప్పొంగుతుంది. సృష్టికరణ ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ బుద్ధుడు ఏం చెప్తున్నానంటే, నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే అసూయపడే వారికి నిజం అవసరం లేదు, నీ బాధను చూడాలనుకుంటారు. అందుకే మన బుద్ధుడు మొదట ఆయుధం పూర్తి నిశ్శబ్దం. తిట్టని వారి కళ్ళలోకి ప్రశాంతంగా చూడండి, చిన్న నవ్వు నవ్వండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ నిశ్శబ్దం వాళ్ళని రాత్రంతా కూడా ఆలోచింపచేస్తుంది. ఇక రెండో బుద్ధుడు ఆయుధం ఏంటంటే, పొగ మంచులా మారిపోవు. ఈ సూత్రం ఏంటంటే, మీ మనసులో ఏముంది, మీ దగ్గర అసలు ఏముంది, మీ శత్రువులు ఎప్పుడు కూడా తెలియనివ్వద్దు మిత్రమా. అసూయపడే బంధువులు నీ జీవితం కోసం తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతారు. బాబు, ఎంత సంపాదిస్తున్నావు? ముందు నీ ప్లాన్స్ ఏంటి? అప్పుడు వివరంగా చెప్పండి. సాధారణంగా ఆ దేవుడు దయతో బాగానే ఉంది, ఏదైతే జరుగుతుందో అదే చూద్దామని. అర్థమవుతుందా మిత్రమా ఏం చెప్తున్నానో? అలాగే ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే, ఆధునిక మనోవిజ్ఞానంలో దాన్ని గ్రే రాక్ మెథడ్ అంటారు. ఆసక్తి లేని అసాధారణ వ్యక్తిలా కనిపించడం. వాళ్లకు మీ దగ్గర నుంచి కొత్త సమాచారం రాకపోతే దానిపైన ఆసక్తి తగ్గిపోతుంది. ఇక మూడో నియమం ఒప్పుకోవడం ద్వారా గెలవడం. ఎవరైనా సరే నువ్వు ఇది చేయలేవు అంటే వెంటనే ఇలా చెప్పండి, అవును మీరే కరెక్ట్, నాకు అదే అనిపిస్తుంది అని ఇలా చెప్పగానే వాళ్ళకి వాదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అవసరం లేని వాదనలను, జ్ఞాని శక్తిని వృధా చేయడం. ఇక నాలుగోది, అతిగా వినయంగా ఉండడం. ఎవరైనా సరే అందరి ముందు అవమానిస్తే కోప్పడకుండా ఇలా చెప్పండి, మీరు చెప్పింది నిజమే, మీలాంటి పెద్దల సలహా నాకు చాలా అవసరం. ఇలా చెప్పినప్పుడు మిగతా వాళ్ళు మంచితనాన్ని చూస్తారు, వాళ్ళు మాత్రం ఇంకేమీ మాట్లాడలేరు. అదేవిధంగా మీ యొక్క మాట విషయాన్ని కూడా అమృతంలా మార్చేస్తుంది. ఇక ఐదోది ఏంటంటే, మనకి మీ యొక్క పనులు పూర్తయ్యే వరకు మీ ప్లాన్స్ని అస్సలు బయటకు చెప్పొద్దు. ఎందుకంటే మీ ప్లాన్స్ చెప్పగానే వాళ్ళు భయపడతారు, నిరుత్సాహపడతారు. అందుకే కొంతకాలం మౌనంగా ఉండండి, ఎవ్వరికీ ఏమీ కూడా చెప్పకండి. మీరు సక్సెస్ సాధించిన తర్వాత దానంతటదే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా సైలెంట్గానే వస్తుంది కదా, తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కువగా ప్రజలతో కలవడం తగ్గించండి.
వాళ్ళు ఇతను ఫెయిల్ అయ్యాడు అనుకుంటారు. కానీ ఒక్కరోజు కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త విజయం చూడంగానే ఒక్కసారిగా చూపించండి. ఆ రోజు వాళ్ళ ముఖాల్లో కనిపించేటటువంటి అసూయే మీ నిజమైన గెలుపని గుర్తుంచుకోండి. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.